హాయ్ అందరికీ కూడా శ్రావణ శుక్రవారము శుభాకాంక్షలు. శ్రావణం అయితే మనకు స్టార్ట్ అయిపోయింది కదా, ఇంట్లో పూజలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇట్లా పిల్లలు పోగానే పొద్దున్నే నేను గడప అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి శ్రావణంలో ఫ్రైడే కదా ఈరోజు, అయితే నేను కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసినాను. మొత్తం ఈరోజే ఫోటోలను గిట్ట కడిగేసుకొని మంచిగా పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయిపోయినాను. ఫాస్టింగ్సే ఉన్నాను. ఇక్కడ వచ్చేసి పూజ చేసిన తర్వాత ఇక్కడ నేను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను. ఆ లక్ష్మీ కటాక్షం మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన కోరికలు ఏమున్నాయో అవన్నీ కూడా నెరవేరాలి. నా సబ్స్క్రైబర్స్వి, మీవి మావి అందరి కోరికలు కూడా నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. పూజ అయితే చేసేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట. ఆ అమ్మనే శక్తి ఇచ్చింది. ఈరోజైతే నాకు మార్నింగ్ నుంచి అయితే నాకు చక్కెర వస్తుండే, అయినా కానీ ఫాస్టింగ్తో ఉండి పూజ అయితే చేసుకున్నాను. మా రెండో అమ్మాయి అయితే కాలేజ్కి వెళ్ళలేదు ఈరోజు. ఆమెకి ఫీవర్ తగ్గట్లేదనమాట. ఈ ఆమె అయితే ఇంట్లోనే ఉంది, పండుకొనే ఉంది. ఇట్లా నేను ఒక్కదాన్నే మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఆ అమ్మకి పూజ చేసిన తర్వాత మనసు అయితే ఎంతో ప్రశాంతంగా అయితే అనిపించింది. ఈ శ్రావణం మొత్తం ఇలా పూజలతో మంచిగా అనిపిస్తుంది కదా. మీరు కూడా పూజ చేసుకున్నారా లేదా ఈరోజు? ఇక్కడ వచ్చేసి అమ్మవారికి, దేవుళ్ళకి అందరికీ కూడా హారతి అయితే ఇచ్చేసిన అనమాట. మంచిగా టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసినాను. ఫస్ట్ ఫ్రైడేనే మనకి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది. ఇట్లా అందుకే లక్ష్మీదేవికి అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నాను. మీరు కూడా అందరు కూడా హారతి తీసుకోండి. పూజ అయితే ఇట్లా మంచిగా చేసుకున్నాను. పెద్దమ్మ తల్లి ఫోటో మంచిగా ఉంది కదా, మంచిగా అనిపిస్తుంది అమ్మకు చూసైతే. మనకున్న మొత్తం కష్టాలన్నీ తొలగిపోయి మంచిగా అయిపోవాలని అయితే మంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. ఉంటాను మరి. బాయ్ బాయ్ అందరికీ.